తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అందరు చదవండి. బైబిల్ చదవగలిగిన వారందరూ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎలాంటిది? ఆదికాండ 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఎట్లా ఉంది? ప్రభు చూసినప్పుడు చెడు ఎవరన్నా చెడిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చెడిపోయింది దాని దగ్గరికి వెళ్ళి వెళ్తారు, చెడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తారు. ఈ మాటలు మనం మాట్లాడదు, అవునా కాదు? ఎలాగా చెడిపోయింది ఈ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ రీతిగా చెడిపోయినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఈ భూలోకం ఏం చెడిపోయింది? దేవుని సన్నిధి చెడిపోయింది. లోకములు అన్ని బాగున్నాయి కానీ చెడిపోయింది దేవుని సన్నిధి. సన్నిధి ఎలాంటిది? దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషము కలది. చాలా అసంపూర్ణమైనటువంటి జీవితాలను దేనికి మారుస్తుంది? అదిగా మీ బోర్డు ఫస్ట్ మన బోర్డు అదే ఉంటుంది. నా సన్నిధిలో ఏం కలదంట? చెప్పండి, ఏం కలదు? సంపూర్ణ సంతోషము. కాబట్టి సంపూర్ణ సంతోషము కలిగినటువంటి దేవుని సన్నిధి ఏమైపోయింది? భూలోకము ఎట్లా? బలాత్కారముతో నిండి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండి. మార్గాలు ఏం చేసుకున్నాం మనమే? చెప్పండి, ఏం చేసుకున్నాం? మన మార్గాలు మనం ఏం చేస్తామంటే మన మార్గాలు మనం చెడు చేసుకొని ఎదురింటి కోడి మీద పక్కింటి కుక్క మీద మనం ఏం చేస్తాం? కోడిని తిట్టడం, కుక్కని తిట్టడం, పిల్లిని తిట్టడం. ఒకరోజు అంటావు, ఆయన పిల్లిని ఎందుకు పెంచుతున్నావమ్మా? నేను ఊరికి వెళ్తుంటే ఎదురొచ్చిందంటే ఆమెనంట, నీ మొహం, నువ్వు ఎదురొస్తే నా పిల్లి చచ్చిపోయింది అంతా పెట్టింది. అర్థమైందా? ఈ మొహం చూసుకోము, నా పిల్లినంట. ఇలాంటి పరిస్థితులు, ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు బలాత్కారాలు, ఒకరి మీద ఒకరు అసూయలు, ఒకరి మీద ఒకరు చెడు ఆలోచనలు, ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారంట? వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు ఏం చేశాడంట? ఈ లోకమునకు, లోకము ఎట్లున్నదో అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. లోకము దుఃఖము చేత, అందరూ చెప్పండి, లోకము చెప్పండి, లోకము దుఃఖము చేత క్షీణించుతున్నారు. అందుకే రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అసలు దుఃఖపడుతున్న వాడాన్ని ఓదార్చేటువంటి ప్రజలు ఉన్నారా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ బాధలో నేను పాలు పంచుకోవాలి అన్నటువంటి ఆలోచన మానవుడికి ఉన్నదా? మనకు ఉన్నదా? లోకము క్షీణించిపోతూ ఉంది, లోకము దుఃఖముతో ఉంది. అందుకే ప్రభు ఏం చేశాడు? ఆయన ఈ లోకమునకు వచ్చాడు. చెప్పండి, లోక రక్షకుడైన ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? దుఃఖముగా ఉన్నటువంటి మనలను చెప్పండి సంతోషపెట్టట. ఏ విషయంలో మనము దుఃఖముతో ఉన్నామో, ఏ విషయంలో మనం క్షీణించిపోతున్నామో, ఏ విషయంలో మనం రక్షణ లేనటువంటి వారు ఉన్నామో, ఏ విషయంలో మనము వ్యాకులముతో ఉన్నామో ఆ వ్యాకులమును తొలగించడానికి
ప్రభు వాక్యానుసారముగా ఈ లోకంలో సశరీర ఈ లోకంలో జన్మించి క్షీణించిపోతున్న మనలను క్షేమముగా ఉంచటానికి, వ్యాకులముతో నిండినటువంటి మనలను తన వాక్యముతో మనలను నింపి మనను సమృద్ధికరమైన ఆనందకరమైన స్థితిలో ఉంచడానికి కొరకాయ ప్రభు ఈ లోకానికి వచ్చాడు.